హలో ఎవ్రీవన్, ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్టీపీసీ సెషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. క్లాస్ 1 ఈరోజు డిస్కస్ చేద్దాం. పర్ఫెక్ట్గా ఏం వస్తాయో ఆ కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇన్స్టిట్యూషన్ లాగా అన్ని ఎగ్జామ్స్కి ఒకటేలాగా ప్రిపేర్ అవ్వకుండా కొద్దిగా మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవుదాం. రైల్వేకి ఏం అవసరమో ఆ కాన్సెప్ట్స్ ఎక్కువగా ఫోకస్ చేద్దాం. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం స్పీడ్, టైం, డిస్టెన్స్ అనే టాపిక్ నుండి లేట్, ఎర్లీ కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. 4 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 4 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. లైఫ్లో మళ్ళీ మర్చిపోరు. ఒకసారి వినండి, క్లియర్గా వినండి. ఒక 15 మినిట్స్ టైం స్పెండ్ చేయండి దయచేసి నా వీడియో మీద. మీరు జాగ్రత్తగా మళ్ళీ మర్చిపోరు. ప్రిపేర్ అవ్వాల్సిన పని కూడా లేదు ఈ టాపిక్ మళ్ళీ. ఓకేనా? అండ్ అదేవిధంగా మీకు ఎవ్రీ 4 or 5 సెట్స్లో ఖచ్చితంగా ఒక సెట్లో ఈ టాపిక్ నుండి, ఈ వీడియో నుండి ఒక క్వశ్చన్ అయితే మీకు కనిపిస్తుంది. 4 or 5 సెట్స్ నుండి డెఫినెట్లీ చెప్తున్నా, 4 or 5 సెట్స్ నుండి ఖచ్చితంగా కనిపించే క్వశ్చన్ ఇది. సో మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే సక్సెస్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తా ఉన్నాను, మంచిగా ప్రిపేర్ అవ్వండి దయచేసి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. A boy walking at a speed of 15 km/h reaches his school 20 minutes late. Next time he walks at a speed of 20 km/h but still he late by 5 minutes. Find the distance of the school from his house అనే క్వశ్చన్ అడిగాడు. సో చూద్దాం ఒకసారి మనం దీని కాన్సెప్ట్. 15 km/h వేగంతో నడిస్తే తన పాఠశాలకు 20 మినిట్స్ లేట్గా చేరుకున్నాడండి. ఎంత స్పీడ్తో వెళ్తే 15 km/h వేగంతో. తదుపరిసారి నెక్స్ట్ టైం ఏం చేశాడంటే నెక్స్ట్ డే 20 km/h వేగంతో వెళ్ళాడు. అయినప్పటికీ ఇంకో 5 మినిట్స్ లేట్గానే వెళ్ళాడు. అయినా స్కూల్ నుండి ఇంటికి డిస్టెన్స్ ఎంత అనేది క్వశ్చన్ అడిగాడు. సో ఓకేనా? సో మనం ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు కొంచెం ఒక 2 కాన్సెప్ట్స్ గుర్తుండాలి. కిలోమీటర్ ఉన్నప్పుడు అవర్ ఉండాలి, మీటర్ ఉన్నప్పుడు సెకండ్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. km/h అంటాం, మీటర్/సెకండ్ అంటాంగా. కిలోమీటర్ ఉన్నప్పుడు హవర్లో ఉండాలి, టైం మీటర్లో ఉన్నప్పుడు టైం అనేది సెకండ్స్లో ఉండాలి. ఇది ఒకటి. లేట్ అన్నప్పుడు ప్లస్ పెట్టుకోండి, ఎర్లీ అన్నప్పుడు మైనస్ పెట్టుకోండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మీకు డైరెక్ట్ ఫార్ములా చెప్తా ఉన్నా చూడండి. డిస్టెన్స్ బై స్పీడ్ 1 మైనస్ డిస్టెన్స్ బై స్పీడ్ 2. బ్రాకెట్లో రాసుకోండి T1. ఈ మైనస్ ఎప్పుడు ఇదానే ఉంటుందండి మధ్యలోది. బ్రాకెట్లో రాసుకోండి T2. దట్స్ ఇట్. ఇదే ఫార్ములా అండి. ఓకేనా? డిస్టెన్స్ బై స్పీడ్ 1 మైనస్ డిస్టెన్స్ బై స్పీడ్ 2 ఈక్వల్ టు T1 మైనస్ T2. మిమ్మల్ని ఎగ్జామినర్ నేను మళ్ళీ చెప్తున్నా, డిస్టెన్స్ అడగొచ్చు, స్పీడ్ 1 అడగొచ్చు, స్పీడ్ 2 అడగొచ్చు, T1 అడగొచ్చు, T2 అడగొచ్చు. ఎనీథింగ్ ఏదైనా ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది మనల్ని. ఓకే, సో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనల్ని అడిగింది ఏంటిది? డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ అనేది ఎప్పుడు సేమే ఉంటుంది, ఎందుకంటే వాడు సేమ్ అదే రూట్లో వెళ్తున్నాడు కనుక సేమ్ డిస్టెన్స్. ఫస్ట్ డిస్టెన్స్ రైట్. డిస్టెన్స్ స్పీడ్ 1 ఎంత అండి? 15 మైనస్ డిస్టెన్స్ స్పీడ్ 2 ఎంత అండి? 20. ఇక్కడ మిమ్మల్ని ఎగ్జామినర్ ఏ విధంగా అడగొచ్చు అంటే తదుపరిసారి అతను 20 km/h వేగంతో అనే బదులు తదుపరిసారి తన యొక్క వేగాన్ని 5 కిలోమీటర్లు పెంచాడు, 5 km/h పెంచాడు అని కూడా అడగొచ్చు. లేదా 5 km/h తగ్గించాడు అని కూడా అడగవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం డైరెక్ట్ 20 km/h అని రాసాం, కానీ ఎగ్జామినర్ 5 km పెంచాడు అని అడగవచ్చు. అంటే 15 + 5 20 అవుతుంది. లేదా 5 km/h తగ్గించాడు అనొచ్చు. 15 - 5 10 km/h. ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో T1 అంటే ఎంత? 20 మినిట్స్ ఇక్కడ. సో మనకి కావాల్సింది ఏంటిది? హవర్లో అంటే 20/60. ఈ మైనస్కి మైనస్ అలానే ఉంచాలండి, ఈ మైనస్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ టైం 2 5 మినిట్స్ లేట్గా అంటే 5 మినిట్స్ అంటే 5/60. లేట్ అంటే ప్లస్సే కదా, సో ఏం చేంజ్. సో ఇప్పుడు ఇది ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి? 20D - 15D / 15 × 20 300 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే ఇక్కడ 15/60. సో 61 65 5 1 5 3
అంతేనా అండి? సారీ, ఇది ఇట్లా కొట్టేస్తా. ఓకే, రైట్, కొట్టేయకూడదు కదా. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా దయచేసి చేయొద్దండి. ఓకే, సో చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మనకి 0.1 మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ కనుక. సో 61 65 5 × 15 75. ఇది 5D అవుతుంది. 5D ఈజ్ ఈక్వల్ టు 75. D ఈజ్ ఈక్వల్ టు 5 1 5 5 20 15. D ఈజ్ ఈక్వల్ 15 కిలోమీటర్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ సింపుల్ ఫార్ములా. డిస్టెన్స్ బై స్పీడ్ 1 మైనస్ డిస్టెన్స్ బై స్పీడ్ 2 ఈక్వల్ టు బ్రాకెట్లో T1 రాసుకోండి మైనస్ బ్రాకెట్లో T2 రాసుకోండి. కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా? అండ్ అదేవిధంగా లేట్ ఉన్నప్పుడు ఆ T1 ముందు ప్లస్ పెట్టుకోవాలి, T2 ముందు ప్లస్ పెట్టుకోవాలి. ఎక్కడ లేట్ ఉంటే ఆ వాల్యూ ముందు ప్లస్, ఎర్లీ ఉంటే మైనస్. సింపుల్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి 3 km/h వేగంతో కొంత దూరం ప్రయాణించి 15 minutes ఆలస్యంగా చేరుకున్నాడు. 15 minutes ఆలస్యంగా చేరుకున్నాడంటే ప్లస్ వస్తుంది ఇక్కడ. అతను 4 km/h వేగంతో ప్రయాణిస్తే 15 minutes ముందు చేరుకున్నాడు. ముందు అంటే ఎర్లీ అంటే మైనస్, అయినా ప్రయాణించాల్సిన దూరం అన్నాడు. సో వెరీ సింపుల్, సేమ్ ఫార్ములా. D/S1 మైనస్ D/S2 ఈక్వల్ టు బ్రాకెట్లో T1. నేను బ్రాకెట్లో ఎందుకంటే మనకు కన్ఫ్యూజన్ ఉండొద్దండి ఫ్యూచర్లో. సో లేట్ అంటే ప్లస్, అర్లీ అంటే మైనస్. సో డిస్టెన్స్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. S1 3 మైనస్ D/S2 4. T1 15 minutes ఆలస్యంగా చేరుకున్నాడు. మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేసుకోవడం కూడా మన యొక్క అవసరం. 15/60 మైనస్ T2 ముందు చేరుకున్నాడు. ముందు అంటే మైనస్ ఇది. సో బ్రాకెట్ ఎందుకు పెట్టుకోవాలి అన్నానంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా ఉంటుంది. సో దెన్ ఇక్కడ LCM చేస్తే మనకి 4D మైనస్ 3D D/12 అవుతుంది. 15/60 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30/60 D/12. 31 32 2 1 2 అంటే D ఈజ్ ఈక్వల్ 6 km. D ఈజ్ ఈక్వల్ 6 km. వెరీ సింపుల్ అమ్మ. క్లియర్? సో ఖచ్చితంగా మీకు ఎవ్రీ 4 or 5 సెట్స్లో ఈ క్వశ్చన్ కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 4 km/h వేగంతో కొంత దూరం ప్రయాణించి 20 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు మరియు 3 km/h వేగంతో ప్రయాణిస్తే 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకొక 2 or 3 days మాత్రమే మీకు ఆ 50% ఆఫర్ ఇస్తాను. 250 రూపీస్కే మీకు NTPC గ్రూప్ D కోర్స్ మనకి అవైలబుల్గా ఉంది. ఇంకా కొన్ని టాపిక్స్ యాడ్ చేస్తూ ఉన్నాను స్లోగా, బట్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అయినంతవరకు మంచిగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మీకు సక్సెస్ఫుల్గా క్లియర్ అయితే అవుతారు ప్రాపర్గా చదివితే. ఓకే, సో ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్లీ అయిపోయాయి, కొన్ని అవుతూ ఉన్నాయి. ప్రజెంట్ నేను మిడైవల్ హిస్టరీ ప్రిపేర్ చేస్తాను. వన్స్ అది కంప్లీట్లీ అయిపోయాక ఎట్ ఏ టైమ్ అప్లోడ్ చేస్తాను యాప్లో. సో కంగారు పడకండి. సో కూల్గా చదవండి. NTPCకి గ్రూప్ Dకి చాలా టైం ఉంది కనుక. ఓకేనా? సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. రైట్. సో ఇక్కడ చూడండి, 4 km/h వేగంతో ప్రయాణించి 20 నిమిషాలు ముందుగా అంటే ఎర్లీ మైనస్ 3 km/h వేగంతో ప్రయాణిస్తే 15 minutes ఆలస్యంగా అంటే ప్లస్. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్స్ వెరీ సింపుల్. డిస్టెన్స్ బై స్పీడ్ 1 మైనస్ డిస్టెన్స్ బై స్పీడ్ 2 ఈక్వల్ టు T1 బ్రాకెట్లో రాసుకోండి అమ్మా. ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం. సో డిస్టెన్స్ బై స్పీడ్ 1 అంటే 4, డిస్టెన్స్ బై స్పీడ్ 2 3, T1 అంటే 20 minutes ముందుగా అంటే మినిట్స్ని అవర్లోకి 20/60 మైనస్ 15 minutes ఆలస్యంగా. సో ఇక్కడ ముందు కదా మైనస్, ఆలస్యంగా ఇక్కడ 15/60. సో ఇక్కడ LCM చేద్దామా. 3D మైనస్ 4D మైనస్ D అవుతుంది బై 12. ఇక్కడ మైనస్ 20/60 మైనస్ 15/60. సో LCM చేస్తే మైనస్ 35 మైనస్ D/12. సో దిస్ వన్ క్యాన్సల్. 12 1 12 5 5 1 5 సో D ఈజ్ ఈక్వల్ 7 km.
సో D ఈజ్ ఈక్వల్ 7 కిలోమీటర్. అంటే ఎగ్జామినర్ మనల్ని ఓన్లీ డిస్టెన్సే అడుగుతాడు అని అనట్లేను, ఇక్కడ S1 అనొచ్చు, S2 అనొచ్చు. ఈ ఫార్ములాలో ఎన్ని ఉన్నాయండి మనకు వాల్యూస్? 1 2 3 4 5 ఉన్నాయి. 5 అవుట్ ఆఫ్ 4 ఇచ్చేసి ఆ రిమైనింగ్ది ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. మనకి ఈజీనే కదా. 5లో ఏదే 4 ఇస్తాడు, రిమైనింగ్ది ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఏముంది చేయొచ్చు. సో రైట్, ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చేయాలి. ఒక వ్యక్తి 12 km/h వేగంతో పరిగెడితే అది 100 నిమిషాల ముందు చేరుకుంటాడు. తర్వాతసారి 15 km/h వేగంతో వెళితే 200 నిమిషాల ముందు తన ఇంటికి చేరుకుంటాడు. అయినా దూరం ఏంటి? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే తెలియజేయాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చాలా నీట్గా ఉంటాయి మన క్లాసెస్. ఏం అవసరమో అవే చెప్తాను. ఇన్స్టిట్యూషన్ కాదు, మిమ్మల్ని అట్రాక్ట్ కూడా చేయలేను. ఓకే, సో ఏం అవసరమో అది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అండ్ వీలుంటే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసే సపోర్ట్ అదే. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.